మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 296/24 అని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే బేసికలీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం ఒక ఆన్లైన్ పార్సల్ బుకింగ్ జరిగింది. కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్గా చేసి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చి ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లభించడం వల్ల వెళ్ళి అక్కడ ఆ టిప్ ఆఫ్ మీద మనం ఆ లొకేషన్కి వెళ్ళాము. మొత్తం 64 ప్యాకెట్స్ కంటైనింగ్ 122 kgs ఆఫ్ గాంజా అక్కడ లభించింది. మొత్తం ఈ దీనిలో A1 to A7 7 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో A1, A2, A3, A4 నలుగురు కూడా బీహార్కి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్కడే అప్రిహెండ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు లోకల్గా ఒరిస్సాకి చెందిన ఒక అతని దగ్గర మచ్కండ్ అనే డిస్ట్రిక్ట్ నుండి ఆయన దగ్గర నుండి గాంజా ప్రొక్యూర్ చేస్తున్నారు. తీసుకొని అది ఫార్వర్డ్ లింక్ ఢిల్లీలో ఉంది, ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు త్రూ కొరియర్ సర్వీసెస్. సో రీసెంట్గా లాస్ట్ వీకే మేము కొరియర్ అండ్ పార్సల్ సర్వీసెస్ అందరితోనూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటు ఒక సెషన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పటం జరిగింది దట్ ఎనీ కైండ్ ఆఫ్ సస్పీషియస్ పార్సల్ అయినా ఎటువంటి బుకింగ్స్ ఏమైనా ఉంటే మాకు వెంటనే చెప్పమని చేయటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన టిప్ ఆఫ్తో వెంటనే ఈ 122 kgs ఆఫ్ గాంజా కేసుని రిజిస్టర్ చేయటం జరిగింది. సో చాలా స్విఫ్ట్గా అండ్ స్మార్ట్గా యాక్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ముఠాన్ని మొత్తం నలుగురిని వెంటనే అరెస్ట్ చేశారు విదిన్ 1 day. అండ్ మిగతా బ్యాక్వర్డ్ లింకేజ్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా మేము అప్రిహెండ్ చేస్తాము. అలానే ఫార్వర్డ్ లింకేజెస్ ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ విత్ రిగార్డ్ టు NDPS మనం సిటీలో చాలా కృషి చేస్తున్నాము. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేస్తున్నాము. ఎక్కడ చాలా చెక్ పోస్ట్ ఉన్నాయి, ప్రస్తుతం లర్కింగ్ బీట్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ వీటిల్లో ఉండేది ప్లస్ బార్డర్స్ నుండి వచ్చేది మనం బికాజ్ వీఆర్ వెరీ క్లోజ్ టు ASR డిస్ట్రిక్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ రూట్ కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ట్రాన్సిట్ రూట్లో ఉన్నవన్నీ కూడా మనం ఈ టిప్ ఆఫ్స్ మీద అండ్ మన ఇన్ఫర్మేషన్ మీద వీఆర్ ట్రయింగ్ టు బుక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. అలాంగ్ విత్ దిస్ మీ అందరికీ కూడా తెలుసు వెరీ రెగ్యులర్గా లాడ్జెస్ చెకింగ్ నడుస్తుంది, 2-wheeler 4-wheeler పెట్రోలింగ్ ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ పిట్ NDPS అండ్ PD యాక్ట్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా CP సార్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో విత్ అన్ ఐరన్ ఫిస్ట్ మనం విశాఖపట్నం సిటీ పోలీస్ గాంజా మీద వీఆర్ ఫైటింగ్. వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారు కదండి, మామూలుగా ఆన్లైన్ వీ కెన్ గో అండ్ బుక్ ఎనీ ప్యాకేజ్, అది ఈ అడ్రస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటారు. మెటీరియల్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి వాపస్. సో రీసెంట్గా యాజ్ ఐ టోల్డ్ యూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దే హ్యావ్ గివెన్ అస్ సెషన్. దాన్ని బట్టి కూడా ఎక్కడైతే అడ్రసెస్ క్లియర్గా ఇవ్వట్లేదు, ఫోన్ నంబర్స్, నేమ్స్ అవి సరిగ్గా ఫుల్గా ఇవ్వట్లేదు అట్లాంటిది, అండ్ కొన్ని సస్పీషియస్ కంట్రీస్కి కూడా పంపిస్తూ ఉంటారు అవి ఆర్ అక్కడ నుండి వస్తున్నాయి, అట్లాంటివి కొంచెం ఎక్కువగా ట్రాక్ చేయాలి. ఈ పార్సల్ అండ్ కొరియర్ సర్వీసెస్తో మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని లోకల్గా వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. ట్రూ అది కూడా మేము మొత్తం వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ కొరియర్ సర్వీసెస్ నుండి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు ఉండటం మూలంగానే లాస్ట్ వీక్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుండి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ వచ్చారు.
వాళ్ళు ఈ వైజాగ్ మనది ఒక ట్రాన్సిట్ రూట్గా ఉంది కాబట్టి సెషన్ చేశారు. మనము కూడా వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేస్తున్నాం ఆన్ డిటెక్షన్. గతంలో కూడా ఇదే కొరియర్ సర్వీస్ నుంచి ఇట్లా గాంజా ఇదే ఫస్ట్ టైం ఇది ప్రస్తుతం అయితే ఈఎంఓ ఫస్ట్ టైం అండి మాకు తెలిసి. అంటే ఉంటాయి కొరియర్ సర్వీసెస్తో ఉంటుంది కూడా, బట్ లైక్ నేను కొంచెం చూసి చెప్తాను. ఒడిస్సా వాళ్ళు వీళ్ళు స్టూడెంట్స్ ఏంటి వీళ్ళు బ్యాంక్ బీహార్ వాళ్ళ స్టూడెంట్స్ కాదండి, దే ఆర్ వర్కింగ్ ఎంప్లాయిడ్. వాళ్ళలో ఒక అతను ఇస్ జైల్ రిలీజ్. వీటితో పాటు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ ముసుగుల్లో కూడా చాలా వరకు ఈజీగా తెరవేస్తున్నారు. అలాంటి వాటిని ఏదైనా ఫోకస్ పెట్టాలి. మనం దాని మీద కూడా చూస్తున్నాము. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఆ డెలివరీ సర్వీసెస్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో వాళ్ళ దగ్గర కూడా ఎనీథింగ్ సస్పీషియస్, అండ్ ఆల్సో మన దగ్గర డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఉన్నాయి. సో ఎనీథింగ్ సస్పీషియస్ మనం వెంటనే డిటెక్ట్ చేసి వాటిని కూడా బుక్ చేస్తున్నాం. పోలీస్ అంటే మనకు ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ రెండు మెయిన్ కారణాలు అవుతుంది. ఎందుకంటే బయటికి తిరిగి ట్రాన్స్పోర్ట్ చేస్తే కొంతవరకు చెన్నైకి వెళ్ళాలన్నా దీనికి వెళ్ళాలి. హౌ టు ఎలా దీన్ని ప్రివెంట్ చేసి ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేసుకుంటారు. అది కూడా మనకి రూరల్ పోలీసే కాంప్లెక్స్ దగ్గర మనం క్యాచ్ చేయగలం. ఇది కూడా రైల్వే స్టేషన్ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కోరియర్ చేసుకుంటారు. ఎలా దీన్ని ప్రివెంట్ చేసుకుంటారు? సో మనం ఒకటి చాలా రిగరస్ చెకింగ్ చేస్తున్నాము. అండ్ వీ ఆల్సో హ్యావ్ దీస్ కెనైన్ స్క్వాడ్, మన డాగ్స్ కూడా రెగ్యులర్గా ఎట్ ఆల్ దీస్ రైల్వే స్టేషన్స్ అండ్ బస్ కాంప్లెక్స్ తిప్పుతున్నాము. ఈవెన్ ట్రైన్స్లో కూడా వస్తున్నాయి. సో అవి కూడా రిగరస్గా మనం చెక్ చేస్తున్నాము. అప్పుడప్పుడు మనిషి ఎక్కడ కూర్చుంటారు, ప్యాకేజ్ ఎక్కడ ఉంటుంది, అట్లాంటి అన్క్లెయిమ్ ప్యాకేజెస్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సిటీ పోలీస్ ఇస్ పుట్టింగ్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్. మనం చాలా డిలిజెంట్గా వర్క్ చేస్తున్నాము టు రెడ్యూస్ ట్రాన్స్పోర్ట్. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మెయిన్గా సిటీకి ఎక్కువ మోతాదులో గంజాయి వస్తుంది. అంటే ఏఎస్ఆర్ బోర్డర్లో సెక్యూరిటీ వైపుల వల్ల సిటీకి ఎక్కువ వస్తుంది అనుకోవచ్చా? అంటే అక్కడ సరిగ్గా కనుక మనకి సెక్యూరిటీ కనుక సరిగ్గా ఉంటుంది, ఇక్కడ సిటీకి వచ్చే అవకాశం లేదు. వీ కెనాట్ కమెంట్ లైక్ దాట్ అండి. సో సిటీలో దొరుకుతుంది, ఢిల్లీ కూడా దొరుకుతుంది. సో సిటీలో వీఆర్ నాట్ డూయింగ్ గుడ్, సో అందుకని ఢిల్లీ బెంగళూరుకి వెళ్తుంది అంటే కాదు కదా. వీ కెనాట్ కమెంట్ ఆన్ అదర్ పీపుల్.